ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎన్నో రకాల ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్ మనకి అందుబాటులోకి వచ్చాయి. మరి పర్మనెంట్‌గా పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఎటువంటి స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయో వివరించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. వెల్కమ్ టు డాక్టర్ స్టాప్. థాంక్యూ. సో ముందుగా చెప్పండి, పెళ్ళైన కొత్తలో కొంతమంది పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే పెళ్ళైన తర్వాత బిడ్డకి మధ్య గ్యాప్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. సో మరి పర్మనెంట్‌గా పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఒక్కరు ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత, ఇద్దరు ముగ్గురు అయిపోయిన తర్వాత ఇంకా పైన అసలు శాశ్వతంగా పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి స్టెరిలైజేషన్ ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం. అంటే ఈ స్టెరిలైజేషన్ అనేది స్త్రీకైనా చేయొచ్చు, పురుషుడికైనా చేయొచ్చు. స్త్రీకి చేసేదాన్ని ట్యూబెక్టమీ అంటాం, పురుషుడికి చేసే ఆపరేషన్ని వ్యాసెక్టమీ అంటాం. డాక్టర్, స్టెరిలైజేషన్ అంటే ఏంటి? స్టెరిలైజేషన్ అంటే మామూలుగా స్టెరిలైజేషన్ అంటే ఏమిటి, ఇది ఎలా చేస్తాము, ఇకపైన శాశ్వతంగా పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే అసలు మామూలుగా సహజంగా గర్భిణీ ఎలా వస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి. అంటే మామూలుగా ఏంటంటే స్త్రీ నుండి వచ్చే ఎగ్ లేదా అండము, మరి పురుషుడి నుండి వచ్చే వీర్యకణం, ఈ రెండిటి కలయిక జరిగినప్పుడే అది ఎంబ్రియో తయారవుతుంది. సో ఈ రెండిటి కలయిక జరగటం అనేది ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. అంటే గర్భాశయం ఉంటుంది, గర్భాశయం పక్క నుండి ఫెలోపియన్ ట్యూబ్లు ఉంటాయి, రెండు వైపులా 2 ఓవరీస్ ఉంటాయి. ప్రతి నెల ఓవరీ నుంచి అండం విడుదలవుతుంది. ఈ ఓవరీ నుండి అండం ఏదైతే విడుదలైందో దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ పికప్ చేసుకుంటుంది, అండం ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది. పురుషుడి నుండి వచ్చే వీర్యకణం ఏంటంటే అది కింద యోనిలో నుండి గర్భాశయ ద్వారంలో నుండి గర్భాశయం లోపలికి కదులుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి అది కూడా ఫెలోపియన్ ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది. సో ఈ రెండింటి కలయిక ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుందన్నమాట. మరి ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కనుక మనం అడ్డంకులు ఏర్పరిస్తే అప్పుడు ఇక పైన అంటే శాశ్వతమైన అడ్డంకులు ఏర్పరిస్తే అప్పుడు ఇంకా మీదట ఫలదీకరణ జరగదన్నమాట. ఎందుకంటే ఈ ఎగ్ స్పర్మ్ రెండు ఒక చోట మీట్ అయ్యే ప్లేస్లో మనం అడ్డంకి ఏర్పడిస్తే అక్కడ ఇంకా ఫలదీకరణ అనేది జరగదు, ఇంకా ఎంబ్రియో పిండం తయారు కావటమే జరగదు. ఈ పద్ధతిని శాశ్వతంగా జరిగే పద్ధతిని స్టెరిలైజేషన్ అని అంటారు, లేదా ట్యూబెక్టమీ, ఆడవాళ్ళకి చేసేదాన్ని ట్యూబెక్టమీ అంటారు. ఓకే డాక్టర్ గారు, మరి మీరు చెప్పినటువంటి స్టెరిలైజేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన గవర్నమెంట్ స్పెసిఫిక్గా ప్రమోట్ చేస్తుంది, మరి ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నాయంటారా? మన దేశంలో మనకి జనాభా చాలా ఎక్కువ కనుక జనాభా నియంత్రణ కొరకు మన ప్రభుత్వం దీన్ని బాగా ప్రమోట్ చేయటం మాట నిజమే. అంటే నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది, మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, దానిలో చాలామంది స్టాఫ్ ఉంటారు. దాంట్లో ఇది ఎలా ప్రమోట్ చేయటం, పీపుల్కి ఎలా అడ్వైస్ చేయటం, ఎలా చేయటం, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేవి గవర్నమెంట్ ప్రమోషన్ ప్రకారమే జరుగుతాయి. అది కూడా ఉంది, ప్రైవేట్గా కూడా చేయించుకుంటారు. అయితే ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇకపై శాశ్వతంగా పిల్లలు వద్దు అని అనుకునే వాళ్ళు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే మీకు అమెరికాలో దాదాపు 1 మిలియన్ మంది స్త్రీలు ప్రతి సంవత్సరం ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. అమెరికాలో చాలా ఎక్కువగా చేయించుకుంటారు ట్యూబెక్టమీ. మరి అంటే ఏ దేశంలో ఎక్కువ ఉంటుంది అనేది అది ఆ దేశం యొక్క కల్చరల్ వాల్యూస్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే కొన్ని దేశాల్లో యూరోపియన్ కంట్రీస్లో తీసుకుంటే ఉదాహరణకి ఇటలీ, స్పెయిన్, యూకే ఇటువంటి దేశాల్లో తీసుకుంటే కనుక వాళ్ళకి టెంపరరీ మెథడ్స్ ఎక్కువగా వాడతారు. అంటే తాత్కాలికమైన పద్ధతులు అన్నమాట. అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లేదా ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ లేదా మనం కాపర్టీ అంటాం కదా అది, లేదా పురుషులు వాడే కాండోము లేదా స్త్రీలు వాడే డయాఫ్రము, ఇటువంటి పద్ధతులు ఎక్కువగా వాడతారు. అంటే ఇది దేశకాల పరిస్థితులను బట్టి కల్చర్ని బట్టి ఎందుకు ఉంటుందంటే అంటే ఉదాహరణకి మన దేశం తీసుకోండి, పెళ్ళి అనేది దాదాపు అంటే ఇప్పుడు మనకు కూడా మారుతున్నాయి పరిస్థితులు, దాదాపు శాశ్వతమైంది. అందుకని ఒకసారి ఒక పెళ్లిలో 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చాలే అనుకుంటే పర్మనెంట్గా చేయించేసుకుంటారు వాళ్ళు. అదే మరి ఈ యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు డైవర్స్ విడాకులు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తిరిగి పెళ్లి చేసుకోవటం అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక పెళ్ళి చేసుకునేటప్పుడు వాళ్ళకి శాశ్వతమైన పద్ధతి ఇష్టపడరు. ఎందుకంటే ఒకవేళ ఈ పెళ్ళి గనక అయిపోయి తర్వాత ఇంకొక వివాహం చేసుకుంటే మళ్ళీ పిల్లలు కావాలని అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి వాళ్ళు ఎక్కువగా తాత్కాలికమైన పద్ధతులు ఫాలో అవుతారు అన్నమాట. ఓకే డాక్టర్ గారు, మరి మీరు ఈ ట్యూబెక్టమీ అనేది అందరికీ ఒకేలా చేస్తారా లేకపోతే వేరే పద్ధతులు ఉంటాయా? దీంట్లో చాలా రకాల పద్ధతులు ఉంటాయి. అంటే స్త్రీలు అడిగేటప్పుడు కూడా రకరకాలుగా అడుగుతారు. మామూలుగా ఏంటంటే మన దేశంలో చాలా వరకు, ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఉంటారు కనుక, లేదా కాన్పు జరిగినప్పుడు కానీ సిజేరియన్ జరిగినప్పుడు కానీ
చాలామంది ఆ సమయంలో చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకవేళ సిజేరియన్ కనుక చేస్తూ ఉంటే ఎలాగా పొట్ట కోసి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది, బిడ్డను బయటికి తీయవలసి ఉంటుంది. ఈ బిడ్డను తీయటం అనేది గర్భసంచి లోపల నుంచే తీస్తాం కనుక ఫెలోపియన్ ట్యూబులు గర్భసంచికి అతుక్కుని ఉంటాయి కనుక అదే ఏరియాలో అక్కడికక్కడే ట్యూబెక్టమీ చేయటం అనేది ఇది చాలా తేలిక అనమాట. అంటే ఆ స్త్రీకి సంబంధించినంత వరకు ఆమెకి చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎటు తిరిగి హాస్పిటల్లో ఒక 3 రోజులు ఉండవలసి ఉంటుంది. అదే సమయంలో ఈ ట్యూబెక్టమీ కూడా అయిపోతే కనుక విశ్రాంతి సరిపోయినంత దొరుకుతుంది. తిరిగి ఇంకొకసారి మళ్ళీ హాస్పిటల్, మళ్ళీ ఇంకొకసారి ఎవరో ఒకళ్ళు దగ్గరుండి చూసుకోవటం పిల్లల్ని, మళ్ళీ ఇంకొకసారి ఖర్చు, ఇవన్నీ లేకుండా ఒకసారి అయిపోతాయి అని అనుకుంటారనమాట. ఒకవేళ మామూలుగా సహజ ప్రసవం అయితే కూడా పోస్ట్నేటల్ స్టెరిలైజేషన్ అంటారు. అంటే కాన్పు జరిగిన మన్నాడో రెండో రోజు ట్యూబెక్టమీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవటం, ఈ రకంగా కూడా చేయించుకుంటారు. ఇకపోతే కొంతమంది ఏంటంటే అబార్షన్, అంటే మామూలుగా ట్యూబెక్టమీ చేయించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించరు. మరి తర్వాత అవాంఛితంగా గర్భిణీ వచ్చినప్పుడు, ఈ గర్భిణీ మాకు వద్దు, ఇంకొక బిడ్డ వద్దు, మాకు ఇప్పటికే 2 ఉన్నారు లేదా 3 ఉన్నారు, ఇంకా మీదట పిల్లలు వద్దు అని అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఇలా గర్భిణీ వచ్చిందో ఆ గర్భిణీ అబార్షన్ చేయించుకోవడంతో పాటు అదే సమయంలో మాకు ఇది పొరపాటు అయిపోయిందండి, ముందుగా చేయించుకోలేదు, ఇప్పుడైతే అబార్షన్కి ఎలాగ మేము అడ్మిట్ అవ్వాలి కదా హాస్పిటల్లో, ఇదే సమయంలో మాకు ట్యూబెక్టమీ కూడా చేసేయండి అని అడుగుతారు. ఆ రకంగా కూడా కొంతమంది చేయించుకుంటారు. ఇంకపోతే 4వ కేటగిరీ ఏంటంటే అసలు సిజేరియన్ కానీ ప్రసవం కానీ అబార్షన్ కానీ వీటితో సంబంధం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు ఇంకా పర్వాలేదు, ఈ బిడ్డలు పెరిగారు, వీళ్ళ ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి, ఇంకా మనం చేయించుకుందాం అని అనుకున్నప్పుడు వచ్చి చేయమని అడుగుతారనమాట. మామూలు సమయంలోనే దీన్ని ఇంటర్వెల్ ట్యూబెక్టమీ అని అంటారు. ఈ రకంగా కూడా చేయొచ్చు. అంటే ఇవి ఎప్పుడెప్పుడు చేయవచ్చు అన్న సంగతులు అన్నమాట. కాకపోతే ఎన్ని రకాలుగా చేయవచ్చు అన్నది కూడా ఉంది. ఎన్ని రకాలుగా అంటే పూర్వకాలం కొన్ని దశాబ్దాల క్రితం పొట్ట కోసి, ఆ కొయ్యటం కూడా బాగా పెద్దగా పైనుంచి కింద దాకా కోసి చేసేవాళ్ళు. పొట్ట కోసి ట్యూబులను పట్టుకుని వాటిని, అంటే లోపల పద్ధతి అయితే ఏదైనా ఒకటే, ట్యూబ్లో అడ్డంకి ఏర్పరచడం అనేది చేసే పద్ధతి. అయితే ఆ పద్ధతి మనం రకరకాలుగా చేయొచ్చు. ఈ పొట్ట కోసి చేయవచ్చు, పూర్వం పెద్దగా కోసి చేసేవాళ్ళు. తర్వాత రాను రాను మినీ ల్యాప్ అంటారు. మినీ ల్యాప్ అంటే కొద్దిగా ఒక 3 సెంటీమీటర్లు లేదా 4 సెంటీమీటర్లు కొద్దిగా ఓపెన్ చేసి అక్కడి నుండి చిన్న కోతలో నుండే ఫెలోపియన్ ట్యూబుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కట్ చేయటం అన్నమాట. అది మినీ ల్యాప్ అంటారు. ఇకపోతే ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువగా ఫాలో అవుతున్నది ల్యాప్రోస్కోపీ. ల్యాప్రోస్కోపిక్ స్టెరిలైజేషన్ చేయొచ్చు. మరి వెజైనల్ ట్యూబెక్టమీ అని కూడా ఉంది. అంటే ఎక్కడ అసలు పొట్ట మీద ఎక్కడ కోత లేకుండా యోని లోపల నుండి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ నుండి ఫెలోపియన్ ట్యూబులు పట్టుకుని వాటికి కట్ చేయటం, అది వెజైనల్ స్టెరిలైజేషన్ అంటారు. సో ఇన్ని రకాలుగా చేయొచ్చు ట్యూబెక్టమీ అనే ఆపరేషన్. సిజేరియన్ టైంలో చేసేటువంటి ట్యూబెక్టమీ బెటర్ అంటారా, లేకపోతే మామూలు టైంలో చేసేటువంటి ట్యూబెక్టమీ బెటర్ అంటారా? అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన 2-3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కాన్పుతో పాటు సిజేరియన్తో పాటు కానీ లేదా కాన్పు జరిగిన వెంటనే 2వ రోజు 3వ రోజు చేసే పోస్ట్నేటల్ ట్యూబెక్టమీ అయితే కానీ, ఇటువంటి ట్యూబెక్టమీస్లో ఏమిటంటే మనకి అంటే మామూలుగా 2వ కాన్పులో చేయించుకుంటారు. ఒక కాన్పు అయిపోయిన తర్వాత 2వ కాన్పులో. ఇప్పుడు వీళ్ళు భార్యాభర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పుట్టిన వెంటనే మనకి 100కి 100 పాళ్ళు ఈ బిడ్డ చాలా నార్మల్గా ఉంది, ఈ బిడ్డకి రాబోయే సంవత్సరం కాలంలో ఎటువంటి ఆపద రాదు, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి వీలు కాదు. ఎందుకంటే ఎంత పరీక్ష చేసి పుట్టిన వెంటనే బిడ్డను పరీక్షించి చూసినా, ఎంత కాన్పు సమయంలో పీడియాట్రిషియన్ దగ్గరుండి అన్ని రకాల పరీక్షలు చేసి చూసినా ఏమైనా కూడా కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ అవి వెంటనే పుట్టిన వెంటనే బయటపడవు. బిడ్డ కొన్ని రోజులు పెరిగితే తప్ప లేదా కొన్ని నెలలు పెరిగితే తప్ప, కొన్ని నెలలు పెరిగిన తర్వాత కూడా కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ బయటపడవచ్చు. ఉదాహరణకు గుండె జబ్బులు. పుట్టిన వెంటనే గుండె జబ్బు ఉన్న సంగతి సాధారణంగా తెలియదు, అది చాలా రోజుల తర్వాతనే బయటపడుతుందన్నమాట. అలాగే మిగతా సిస్టమ్స్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనకి వెంటనే తెలియకపోవచ్చు. కిడ్నీస్కి సంబంధించినవి కానీ, మెదడుకు సంబంధించినవి కానీ, గుండెకి, ఊపిరితిత్తులకి, ఇటువంటి తేడాలన్నీ మనకు వెంటనే తెలియకపోవచ్చు, పేగుల్లో ఇటువంటివి. కానీ మామూలుగా ఎలా చెప్తామంటే మన దేశంలో మొదటి సంవత్సరంలో 1000కి దాదాపు 60 మంది బిడ్డలు చనిపోతారు మొదటి సంవత్సరం కాలంలో. అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటారు దీన్ని. ఇది మనకి చాలా ఎక్కువ.
అంటే ఇది ఇన్ఫెక్షన్స్ వలన కావచ్చు లేదా అబ్నార్మాలిటీస్ వలన కావచ్చు. అందుకని పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంటే మేము చూసేది ఏంటంటే ఆ బిడ్డకి గనక అదృష్టం బాలేక ఏదైనా జరిగితే వాళ్ళు తిరిగి వచ్చి ఎంతో బాధపడతారు. అయ్యో చేయించుకోకుండా ఉండాల్సిందంటారు. తిరిగి మళ్ళీ మాకు రీకనలైజేషన్ ఆపరేషన్ చేయండి అంటారు. అది 100% సక్సెస్ కాకపోవచ్చు. అందుకని ఈ విధంగా బాధపడే బదులు అంటే పూర్వకాలంలో ఏంటంటే అది పొట్ట కోసి చేసేటప్పుడు మళ్ళీ 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాలి, మళ్ళీ 15 రోజుల్లో 4 రోజుల్లో రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఎవరన్నా వచ్చి దగ్గరుండి సేవ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా లాప్రోస్కోపీతో చేస్తున్నాం కనుక వారికి మేము చెప్పేది ఏంటంటే మామూలుగా 1 సంవత్సరం పాటు ఆగండి. ఈ సంవత్సరంలో బిడ్డకి టీకాలన్నీ అయిపోతాయి, మరి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుస్తుంది. 1 సంవత్సరం పాటు కనుక బిడ్డ చక్కగా పెరిగి అంతా నార్మల్గా ఉంటే ఆ తర్వాత మిగతా పెద్దవాళ్ళకి ఎటువంటి జబ్బులు వస్తాయో, పెద్దవాళ్ళు మరణించే సంఖ్య ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అది ఇంకా అదృష్టం. అందుకని చెప్పి 1 ఏడాది ఆగమని మామూలుగా సలహా ఇస్తాం. మరి అలా కాకుండా ఇలా మాకు వీలు కాదు, అయినా ఇంతకుముందు ఒక బేబీ ఉంది, ఇంకా మిగతా దేవుడి దయ్యా మేము చూసుకుంటాం, పర్వాలేదు మాకు చేసేయండి అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే దీన్ని ఏమంటామంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియాలి, విషయాలన్నీ తేడాలు తర్వాత బయటపడవచ్చు అని తెలుసుకోవాలి. తర్వాత మొదటి సంవత్సరంలో 1060 మంది చనిపోతారు అని తెలుసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే సిజేరియన్ టైంలో చేసిన ట్యూబెక్టమీ ఫెయిల్యూర్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ట్యూబ్ ముడివేసేటప్పుడు అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి లోపల. అప్పుడే బిడ్డను బయటికి తీస్తాం కనుక గర్భసంచి పెద్దగా ఉంటుంది. ట్యూబులు అవన్నీ కూడా బాగా లావుగా కొంచెం వాపుగా నీరు పట్టి ఉంటాయి. సో ఏవైతే ముళ్ళు అవి వేస్తామో అవి లూజ్ అయిపోయి తిరిగి ట్యూబ్ కొసలు అతుక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫెయిల్యూర్ రేట్స్ కొద్దిపాటిగా ఎక్కువగా ఉంటాయి. ఆ సంగతి కూడా వాళ్ళు తెలుసుకుని అప్పుడే ఆలోచించుకోవాలి. అందుకని మామూలప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే లాప్రోస్కోపీతో చేసినప్పుడు మామూలు సమయంలో చేసినా కూడా వాళ్ళకి పెద్ద తేడా ఏమీ రాదు. అందుకని మామూలుగా కూడా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి లాప్రోస్కోపీకి పూర్వకాలంలో పొట్ట పెద్దగా కోసి చేసేటువంటి ఆపరేషన్కి గల తేడా ఏంటి? తేడా అంటే లాప్రోస్కోపీకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే లాప్రోస్కోపీలో అసలు కనపడే కోత అంటూ ఏమీ ఉండదు. మామూలుగా సహజంగా అంబలైకస్ అంటే నాభి లోపల టిష్యూస్ చాలా పలచగా ఉంటాయి. డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందన్నమాట పొట్టలోకి. ఆ భాగంలో కొద్దిగా ఓపెన్ చేస్తే తేలిగ్గా లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ నుండి టెలిస్కోప్ పెట్టి ఫెలోపియన్ ట్యూబ్స్ని తీసుకుని, ఫెలోపియన్ ట్యూబ్స్ని కూడా కట్ చేయటం జరగదు లాప్రోస్కోపీలో. మామూలుగా వాటికి రింగులు వేస్తాం. ఒక లూపు ఫెలోపియన్ ట్యూబ్ తీసుకుని దాని చుట్టూ ఒక రింగ్స్ వేస్తాం అనమాట. వేస్తే అది బ్లాక్ అయిపోతుంది. తర్వాత అది శాశ్వతమైన పద్ధతి. కొంతమంది ఏమనుకుంటారు లాప్రోస్కోపీ అనేది తాత్కాలికమైన పద్ధతి, అవసరం లేనప్పుడు ఆ రింగులు తీసేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎక్కడైతే రింగులు వేసామో ఆ రింగులు వేసిన చోట ఒక ఫైబ్రోసిస్ లాగా గట్టిగా టిష్యూ ఏర్పడి ట్యూబ్ పర్మనెంట్గా శాశ్వతంగానే బ్లాక్ అయిపోతుంది అక్కడ. అది మామూలు ట్యూబెక్టమీ ఎంత అయితే శాశ్వతమో లాప్రోస్కోపీ ద్వారా చేసే ట్యూబెక్టమీ కూడా అంతే శాశ్వతం. అయితే ఏంటంటే చాలామందికి కొంచెం అపోహలు ఉంటాయన్నమాట. అంటే ఏమిటి, మీరు పొట్ట కోసి చేస్తే కనుక లోపల చాలా చక్కగా చూడటానికి వీలవుతుంది కదా, మొత్తం క్లియర్గా చూసి పట్టుకుని చేయొచ్చు కదా, లాప్రోస్కోపీలో మీరు చిన్న రంధ్రంలోంచే చేస్తారు కనుక అది బాగా కనపడదేమో అని, అదైతే ఎక్కువ సక్సెస్ అవుతుందేమో అని అనుకుంటారు వాళ్ళు. ఆ మాట కూడా నిజం కాదు. ఎందుకంటే యాక్చువల్గా లాప్రోస్కోపీ ద్వారా చూసినప్పుడు మాకు చాలా వివరంగా ఎన్నో వివరాలు కనపడతాయి. పానోరామిక్ వ్యూ అంటారు. అంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న అవయవాలన్నీ కూడా కనపడతాయి. మాకు కనపడేవన్నీ కూడా 10 రెట్లు పెద్దగా మ్యాగ్నిఫికేషన్లో కనపడతాయి. అందుకని లాప్రోస్కోపీలో ఏదైనా మిస్ కావటం అంటూ జరగదు. తర్వాత లాప్రోస్కోపీ కూడా సింగిల్ పంక్చర్, డబుల్ పంక్చర్ 2 పద్ధతుల ద్వారా చేస్తారు. మామూలుగా సింగిల్ పంక్చర్ అంటే ఒకే ఒక్క నాభి ద్వారా ఎంటర్ అయ్యి అక్కడే చేస్తారు. బయటికి కుట్లు కూడా ఏమీ ఉండవు. ఒక చిన్న ప్లాస్టర్ వేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే రోజు. కొద్ది గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత మన్నాటి నుంచి ఆ రోజు సాయంత్రం నుంచి మామూలుగా లేచి తిరగవచ్చు. 2-3 రోజుల్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల నొప్పి చాలా తక్కువ ఉంటుంది. పొట్ట మీద ఏమీ కుట్లు కానీ స్కార్ కానీ కోత యొక్క గుర్తులు కానీ ఇవేమీ ఉండవు పొట్ట మీద. అసలు ఆపరేషన్ చేసినట్లు కూడా అనిపించదు. అందుకని లాప్రోస్కోపీ వల్ల డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత లోపల మామూలుగా కోసి చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫెలోపియన్ ట్యూబులు చాలా పక్కలకు ఉంటాయి. గర్భాశయం మధ్యలో ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబులు పక్కలకు ఉంటాయి. ఆ చిన్న మధ్యలో పెట్టిన కోత నుండి ఆ ఫెలోపియన్ ట్యూబులు మధ్యకి లాగి వెతికి తీయాలంటే కొంచెం హ్యాండ్లింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే వేళ్ళు పెట్టి తీయటం అది ఎక్కువ ఉంటుంది, ముట్టుకోవటం ఎక్కువ ఉంటుంది.
దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడానికి, లోపల అతుకులు లేదా ఎడిషన్స్ ఏర్పడటానికి, తర్వాత రాను రాను కుట్లు కొంచెం బలహీనమై చీము పట్టి హెర్నియాలు రావడానికి, ఇటువంటివన్నీ కూడా జరగటానికి అవకాశాలు ఎక్కువ. లాప్రోస్కోపీలో ఇవన్నీ ఉండవు అవకాశాలు. అందుకని ఇవాళ రేపు ఏంటంటే మామూలుగా అయితే సిజేరియన్తో పాటు సిజేరియన్ చేస్తూ ఉంటే వాళ్ళు కావాలంటే సిజేరియన్తో పాటు ట్యూబెక్టమీ చేయటం, లేదా బిడ్డకి 2-3 ఏళ్ళు అయిన తర్వాత చేయించుకుంటాము అనుకునేవాళ్ళు తర్వాత మధ్యలో మామూలుగా లాప్రోస్కోపీతో చేయించుకోవటం. యూజువల్గా ఈ 2 అలాగే డాక్టర్ గారు, మరి వెజైనల్ ట్యూబెక్టమీ అని కూడా అన్నారు కదా, అది ఎలా చేస్తారు? దానివల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి? ఈ వెజైనల్ ట్యూబెక్టమీ అనేది ఒక సమయంలో చాలా పాపులర్ అయింది. అది ఎప్పుడు అంటే ఎమర్జెన్సీ విధించినప్పుడు, అంటే 1970s ఐ థింక్ 75 అనుకుంటాను. ఆ సమయంలో ఏమిటంటే ట్యూబెక్టమీకి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామందిని రిక్రూట్ చేసి అప్పటికప్పుడు చేయించుకునేలాగా, అంటే ఒకవేళ విలేజ్లో కనుక ఆ విలేజ్లో ఉన్న ఏఎన్ఎంస్ వాళ్ళు పేషెంట్లను రిక్రూట్ చేసి తీసుకురావాలి హాస్పిటల్కి. అప్పుడు వాళ్ళు పేషెంట్లు చేయించుకుంటాము అని అంటే నాకు బాగా గుర్తు, అర్ధరాత్రి పూట పేషెంట్ కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అర్ధరాత్రి మేము అప్పటికప్పుడు రెడీ చేసి అప్పటికప్పుడు వెజైనల్ స్టెరిలైజేషన్ చేసేవాళ్ళం. అర్ధరాత్రి పేషెంట్ 12ంటికి వస్తే 1 గంటకల్లా ఆపరేషన్ అయిపోవాలి. అంటే ఎమర్జెన్సీలో రూల్స్ అలా ఉండేవి, ఆ రకంగా చేసేవాళ్ళం. అంటే ఇది ఎందుకంటే వాళ్ళకి చెప్పి తీసుకొచ్చేవాళ్ళు, ఎటువంటి కోత ఉండదు మీకు, ఎటువంటి కుట్లు ఉండవు, ఇది లోపల నుండి చేస్తాము, అసలు మీకేమి ఇబ్బంది ఉండదు, మీరు ఇలా వచ్చి అలా చేయించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అప్పుడు ఆ కాలంలో చాలా చేసేవాళ్ళం. అయితే ఆ తర్వాత ఏమైందంటే, ఒకటి లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత దానికి కూడా కోతలు కుట్లు ఉండవు. అది ఇంకా చాలా తేలికైన, అంటే ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చినా కూడా అది ఇంకా క్షేమమైన పద్ధతి. మరి వెజైనల్ ట్యూబెక్టమీ తర్వాత ఒక్కొక్కసారి లోపల స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి కలయిక తర్వాత నొప్పి రావటం, లోపల అతుక్కుపోవటం, ఇటువంటివి కొన్ని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళటం, ఇటువంటివి జరిగేవి. అందుకని అది అంతగా పెద్ద చేయటం లేదు ఈ మధ్యకాలంలో. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పిన పద్ధతులే కాకుండా ఇంకా శాశ్వతంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయా? కొత్తగా ఇంకా కొన్ని పద్ధతులు వస్తూ ఉన్నాయి, ఇంకా మన దేశంలోకి రాలేదు. ఒకటి హిస్ట్రోస్కోపీ ద్వారా చేసే పద్ధతి. అంటే హిస్ట్రోస్కోపీ అంటే మనం గర్భాశయ ద్వారంలో నుండి, అంటే మామూలు సహజ మార్గంలో నుంచి గర్భాశయ ద్వారంలో నుండి ఒక టెలిస్కోప్ లోపల పెట్టి గర్భాశయం లోపల మొత్తం మనకు వివరంగా కనపడుతుంది. ఆ ఫెలోపియన్ ట్యూబులు గర్భాశయంలో ఎక్కడైతే తెరుచుకుంటాయో వాటి యొక్క ఓపెనింగ్స్ కూడా మనకి లోపల క్లియర్గా కనపడతాయి. అయితే ఎష్యూర్ మెథడ్ అంటారు ఈ పద్ధతిని. ఎష్యూర్, ESSURE, ఎష్యూర్ అంటారు. ఈ పద్ధతిలో ఏమిటంటే ఒక చిన్న మెటల్ స్ప్రింగ్ ఉంటుంది, అంటే చిన్న స్ప్రింగ్ లాగే ఉంటుంది అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. అది కరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్ ఓపెనింగ్ ఎంతైతే ఉందో అంతే వ్యాసంలో ఉంటుందన్నమాట. అది దీన్ని హిస్ట్రోస్కోప్ ద్వారా, ఒక పరికరం ద్వారా కరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి అక్కడ ఇరుక్కునేటట్టుగా దాన్ని ప్రవేశపెడతాం. అందుకని అక్కడ ఫెలోపియన్ ట్యూబ్ ఆ భాగంలో బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా 2 పక్కల చేస్తాము. చేసినప్పుడు ఫెలోపియన్ ట్యూబు గర్భాశయం లోపల నుండే అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇది కూడా పర్మనెంట్ మెథడే. ఆ తర్వాత అదంతా ఫైబ్రోసిస్ వచ్చి మొత్తం మూసిపోతుంది అనమాట. సో ఎష్యూర్ పద్ధతి అంటాం దీన్ని. ఇది ఇంకా మనకి మన దేశంలోకి ఇంకా మొత్తంగా రీసెర్చ్ పర్పస్కి తప్ప మొత్తంగా అవైలబుల్గా లేదు. ఇది వస్తే కనుక ఇది కూడా డే కేర్ ప్రొసీజర్, అంటే వచ్చి చేంజ్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అందుకని చాలా కన్వీనియంట్గా ఉంటుంది పేషెంట్స్కి. అలాగే డాక్టర్ గారు, ఒకసారి స్టెరిలైజేషన్ చేయించుకున్న తర్వాత కూడా చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉంటాయని, హిస్టెక్టమీకి ఇది దారి తీస్తుందని, లావెక్కుతామని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మీరు అన్నవన్నీ నిజమే. అంటే ఈ రకమైన అపోహలు చాలానే ఉన్నాయి. కానీ వీటన్నిటి మీద కూడా అధ్యయనాలు జరిగాయి. ముఖ్యంగా నేను చెప్పాను కదా, అమెరికాలో చాలామంది ఈ పద్ధతిని ప్రిఫర్ చేస్తారు పర్మనెంట్ మెథడ్గా. అందుకని చాలా అధ్యయనాలు అక్కడి నుండే వచ్చాయి. అంటే నిజంగా లావ్ అవుతారా? ఈ లావెక్కటం అనేది ఏంటంటే మామూలుగా వయసుతో పాటు కొంత బరువు పెరుగుతుంది స్త్రీలకి. అందుకని ఈ వయసుతో వచ్చే బరువుని, లేదా ఏదో పెద్ద ఆపరేషన్ అయిపోయిందని చెప్పి ఒక 3 నెలల్లో ఎంతో కదలకుండా ఏ పని చేయకుండా ఆ రకంగా లావెక్కటం, ఇటువంటివి తప్ప డైరెక్ట్గా ఆపరేషన్కి లావెక్కటానికి ఎటువంటి సంబంధము లేదు అని అధ్యయనాలన్నీ తేల్చాయి. రెండోది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే నెలసరి క్రమం తప్పటం కానీ, లేదా ట్యూబెక్టమీ చేయించుకున్నందువలన ప్రత్యేకంగా గర్భాశయానికి ఏదైనా లోటు జరిగి దానివలన యూట్రస్ తీసేయాల్సిన అవసరం రావటం కానీ, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే, నిజం కాదు, ఏమాత్రం నిజం కాదు.
మీరు అపోహల గురించి అడిగారు. నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఏమిటంటే, అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం, ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న స్త్రీలకి ఓవేరియన్ క్యాన్సర్ రావటం చాలా అరుదు. అంటే ట్యూబెక్టమీ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఎందుకు అని అంటే అది మనకి ఖచ్చితమైన కారణాలు తెలియవు, కానీ ఇది మాత్రం నిజం. దీని గురించి చాలా అధ్యయనాలు ఉన్నాయి. ట్యూబెక్టమీ చేయించుకున్న స్త్రీలలో ఓవేరియన్ క్యాన్సర్ చాలా తక్కువని తేలింది. ఓకే డాక్టర్ గారు, మరి కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు కావాలని వస్తుంటారు. మరి వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు కొంతమంది తిరిగి రీకనలైజేషన్ ఆపరేషన్ కావాలి, తిరిగి పిల్లలు కావాలి అని వస్తారు. మరి అంటే మామూలుగా ఇలా రావడానికి కారణాలు ఏమిటి అంటే, మన దేశంలో మామూలుగా ఒక బిడ్డ చనిపోవటం, ఆ బిడ్డ ఏదైనా కానివ్వండి, జబ్బు చేసి కానివ్వండి, యాక్సిడెంట్ కానివ్వండి, ఏ రకంగా చనిపోవటం అనేది ఒకటి. రెండవది ఒకే అంటే ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇద్దరు మగపిల్లలు కానీ ఉన్నప్పుడు ఆపరేషన్కి ముందు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి మళ్ళీ కోరిక పుడుతుంది ఇంకొక అమ్మాయో అబ్బాయో కావాలని. అదొకటి, అది ఇంకొక కారణం అన్నమాట. మూడవది భర్త చనిపోవటమో లేదా విడాకులు తీసుకోవటం, తిరిగి ఇంకొక వివాహం చేసుకోవటం, రిలేషన్షిప్లో ఇంకొక బిడ్డ కావాలి అని అనుకోవటం, అది మూడవ కారణం. సాధారణంగా ఈ 3 కారణాలు ఉంటాయి వాళ్ళు వచ్చి అడగటానికి కూడా. అంటే వారికి సలహా ఇవ్వటానికి ముందు ఏమిటంటే, మేము పరీక్షలన్నీ చేసి చూడాలి. అంటే అసలు ఈ ట్యూబెక్టమీ ఎప్పుడు చేశారు, సిజేరియన్ సమయంలోనా, కాన్పు తర్వాతనా, లేదా పొట్ట కోసి చేశారా, లేదా ల్యాప్రోస్కోపీ ద్వారా చేశారా. ఎందుకంటే ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తే రివర్సల్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సక్సెస్ అవ్వటానికి. పొట్ట కోసి ట్యూబ్ ముక్క కట్ చేసి తీసినప్పుడు ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. మరి తర్వాత ఈ ఆపరేషన్ ఎక్కడ చేశారు, ఈ ట్యూబ్లో ఎంత భాగాన్ని తీశారు, ట్యూబు ఎంత పొడవు మిగిలింది, కనీసం 4-5 సెంటీమీటర్లు ట్యూబ్ పొడవు ఉంటే తప్ప అది మళ్ళీ రీకనలైజేషన్ చేయడానికి పనికిరాదు. తర్వాత మిగతా ఆరోగ్యం ఎలా ఉంది, అసలు అమ్మాయి వయసు ఎంత, అండాశయాలు సరిగ్గా పనిచేస్తున్నాయా, అండాశయాల్లో అండాలు సరిగ్గా ఉత్పత్తి అవుతున్నాయా, హార్మోన్లన్నీ బాగానే ఉన్నాయా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పటికి ఒక్కోసారి 40 ఏళ్ళు కూడా వస్తాయి. అటువంటప్పుడు మనం రీకనలైజేషన్ చేసినా కూడా అండాల నిలవలు సరిగ్గా లేవనుకోండి, అటువంటప్పుడు గర్భిణీ వచ్చే అవకాశం ఉండదు, వేస్ట్ అవుతుందన్నమాట. కానీ ఇవన్నీ కూడా తర్వాత భర్తలో ఏమీ మార్పు రాలేదు కదా, భర్త సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా పరీక్షించి చూసి అప్పుడు మాత్రమే సలహా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ ఆపరేషన్లు వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, 100% అవి సక్సెస్ అవుతాయని అనుకోవటానికి వీల్లేదు. అంటే మేము చేసేది ఏంటంటే, ఈ కత్తిరించిన కొసలు 2 మళ్ళీ వాటిని ఫ్రెష్ చేసి ఆ 2 తెచ్చి కొంచెం దూరంగా ఉంటాయి అవి 2, ఆ 2 కొసలు తిరిగి దగ్గరికి తెచ్చి అతకటం. అంటే అతికినప్పుడు లూమెన్ అంతా సరిగ్గా అది మొత్తం ఒక కెనాల్ ఎస్టాబ్లిష్ అయినా కూడా అది 100% ఎందుకు కాదు అంటే, ఒక్కొక్కసారి ఆ ట్యూబ్లో సన్నటి సిలియా అని ఉంటాయి లోపల, తర్వాత ట్యూబ్ యొక్క కండరాల కదలిక ఉంటుంది, ఇవన్నీ రీఎస్టాబ్లిష్ కాకపోవచ్చు, తిరిగి రాకపోవచ్చు మనకి. అందుకని మా ఆపరేషన్ ఎంత బాగా చేసినా 100% సక్సెస్ కావన్నమాట. అది ఒక పాయింట్. రెండోది ఏమిటంటే, మామూలుగా 70-80% అంతే, మ్యాక్సిమం అంతవరకే. 80 చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. దాదాపు 70% మామూలుగా సక్సెస్ అవుతాయి, మిగతా 20-30% కావు, రాదు ప్రెగ్నెన్సీ. రెండోది, ట్యూబ్ మీద ఎటువంటి ఆపరేషన్ జరిగినా కూడా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు ట్యూబెక్టమీ చేయించుకున్నాక. సో అందుకని ఈ ట్యూబ్ మీద రీకనలైజేషన్ చేసినప్పుడు గర్భిణీ వచ్చిన తర్వాత కూడా ఇది గర్భాశయంలో కాకుండా ట్యూబ్లో రావటం అనేది జరగవచ్చు. అలా కనుక జరిగితే ఇది ఒక మళ్ళీ కాంప్లికేషన్ అవుతుంది, మళ్ళీ ఆపరేషన్ చేయటం, మళ్ళీ ఆ ట్యూబ్ తీసేయటం, ఇటువంటివన్నీ చేయాల్సి ఉంటుంది. అది మరి ఇందాక చెప్పినట్లుగా అన్నీ ఐడియల్గా కనుక సూటబుల్గా లేకపోతే రీకనలైజేషన్కి మనకి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ట్యూబ్ లేనప్పుడు, ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా వారికి గర్భధారణ చేసే అవకాశం ఉంటుంది. అందుకని వారు ఆలోచించుకుని వాళ్ళకి ఏది కన్వీనియంటో, వారి విషయంలో ఏది సూట్ అవుతుందో అది చేయించుకోమని సలహా చెప్తాను. డాక్టర్ గారు, మరి ట్యూబెక్టమీ చేసిన తర్వాత మళ్ళీ ఇక పిల్లలు పుట్టరని గ్యారంటీగా చెప్పగలరంటారా? గ్యారంటీగా చెప్పలేము, ఎందుకంటే ప్రతి ప్రొసీజర్కి ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఉంటాయి. మనం ఏ పద్ధతిలో చేసినా కూడా, పొట్ట మొత్తం కోసి ట్యూబులు పట్టుకుని వాటిని కత్తిరించి చేసినా, లేదా ల్యాప్రోస్కోపీ ద్వారా చేసి రింగులు వేసినా, ఏమి చేసినా కూడా, ఏ రకంగా చేసినా కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. ఇది 0.5 to 1.5% ఉంటుంది ఫెయిల్యూర్ రేట్, మామూలుగా యాక్సెప్టెడ్ ఫెయిల్యూర్ రేట్ అది. అంటే ఈ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది అని మీరు అడగొచ్చు. ఏమవుతుందంటే, మనం కత్తిరించి కొసలు ముడి వేసినా కూడా
అందులో మళ్ళీ తిరిగి ఒక రంధ్రం ఏర్పడుతుంది, దాన్ని ట్యూబోపెరిటోనియల్ ఫిస్టులా అంటారు. దానిలో నుండి స్పర్మ్స్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే కాకుండా 2 కొసలు ఏంటంటే ఒక్కోసారి అవి అంటే సృష్టి మన చేతిలో ఉండదు, ఒక్కొక్కసారి ఆ దూరంగా ఉన్న 2 కొసలు దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి అతుక్కుని అది మొత్తం అసలు కట్ చేయని ట్యూబ్ లాగే తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా జరగవచ్చు. అందుకని 100కి 100 గ్యారంటీ ఉండదు, ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఉంటాయి. అందుకని ఎప్పుడైనా నెల గనక తప్పితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఓకే డాక్టర్ గారు, మరి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్కి ఎటువంటి స్టెరిలైజేషన్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా, లాంటి అంశాలని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.